జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 293వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః ప్రథమోధ్యాయః కలిస్వరూప వర్ణనం. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా అభ్యర్థితాపి సుహృదా స్వార్థమేవ నిరీక్షతే పణార్థార్థమాత్రేపి కరిష్యంతి తదా స్పృహాం. ప్రార్థించినను మిత్రులు స్వార్థమనే చూసుకుందరు. పణములో సగంలో సగానికి అనగా ఒక చిల్లి గవ్వ కొరకు కూడా ఆశపడుదురు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అభ్యర్థిత ఇతి అభ్యర్థిత అపి అత్ర ఆర్షస్సంధిః దేవాపియం న పశ్యంతేతివత్ పణః కపర్ధికాశీతిః పంచగుంజాతులితం స్వర్ణం వా. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అభ్యర్థితాపి అని అభ్యర్థిత అపి ఇచట సంధి ఋషి ప్రయోగము. దేవాపియం నపశ్యంతి అను దాని వలె. పణము అనగా 80 కపర్ధికలు. కపర్ధిక అనగా చిల్లి పైస. పణ అర్ధము అంటే 10 చిల్లి పైసల కొరకు కూడా లేదా 5 గురువిందల ఎత్తు బంగారము పణము. సగము గురువింద బంగారమును కూడా వదలరు అని భావము. సమాన పౌరుషం చేతో భావి విప్రేషు వైకలో క్షీరప్రదాన సంబంధి భావి ఘోషూ చ గౌరవం. కలియుగమున ఇతరుల మనస్సు బ్రాహ్మణుల యందు సమానమైన తేజస్సు కలవారినియే ఉండును. పాలిచ్చు సంబంధముతోనే గోవుల యందు గౌరవము ఉండును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య సమాన పౌరుషమిత్యపరవర్ణ శూద్రాదయః విప్రాన్ స్వసమాన తేజస్కాన్ మన్యంత ఇత్యర్థః. సమాన పరుషమితి పాఠే సగర్వనిష్ఠురం చ చేతయితే. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కలియుగమున ఇతరుల మనస్సు బ్రాహ్మణుల యందు సమానమైన తేజస్సు కలవారినిగా తలచెదరు అని అర్థము. సమాన పౌరుషం అనే పాఠమున్నచో గర్వముతో కూడిన నిష్ఠూరము కల మనస్సు కలవారు అని. అనావృష్టి భయాప్రాయాః ప్రజాః క్షుద్భయకాతరః భవిష్యతి తథా సర్వే గగనాసక్తదృష్టయః. తరచుగా అనావృష్టి భయము కలిగిన ప్రజలుందురు. ఆకలి భయములతో దీనులుగా ఉందురు. కలియుగమున అందరూ వర్షము కొరకు ఆకాశమునందు చూపులు నిలిపిన వారుగా ఉందురు. కందమూల ఫలహారాః తాపస ఇవ మానవాః ఆత్మానం ఘాతయిష్యంతి హ్యనావృష్ట్యాది దుఃఖితాః. కలియుగమున మానవులు తాపసుల వలె కందమూల ఫల ఆహారదులయ్యెదరు. అనావృష్ట్యాదులతో దుఃఖించుతూ తమను తామే క్లేశము పాలు చేసుకొనుదురు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య కందమూలేతి ఘాతయిష్యంతి క్లేశయిష్యంతి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కందమూల అని ఘాతయిష్యంతి కష్టపెట్టుకుందరు. దుర్భిక్షమేవ సతతం తదా క్లేశమనీశ్వరాః ప్రాప్స్యంతే వ్యాహత సుఖ ప్రమోదా మానవాః కలో. కలియుగమున నిరంతరము కరువేయుండును. తమను తాము పోషించుకోజాలని వారై క్లేశమును పొందెదరు. సుఖము విలాసము నశించిన వారయ్యెదరును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య దుర్భిక్షమితి ప్రమోదః ఉల్లాసః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. దుర్భిక్షం అని ప్రమోదము అనగా ఉల్లాసము. అస్నాన భోజనే నాగ్నిదేవతాతిథి పూజనం కరిష్యంతి కలో ప్రాప్తే చ నచ పిండోదక క్రియాం. కలియుగమున స్నానము చేయకుండగానే భుజింతురు. అగ్నిహోత్రమున దేవతలను అతిథులను పూజించరు. కలియుగమున పితరులకు పిండ ప్రదానము ఉదక క్రియను కూడా చేయరు. లోలుపహ్రస్వదేహాశ్చ బహవన్నాదన తత్పరాః బహుప్రజాల్పభాగాశ్చ భవిష్యంతి కలౌ స్త్రియః. లోభము కలవారు, పొట్టిదేహము కలవారు, ఎక్కువ అన్నమును తినుటయందు నిరతులైన వారు, ఇక స్త్రీలు ఎక్కువ సంతానము తక్కువ భాగ్యము కలవారుగా ఉండెదరు. ఉభాభ్యామపి వాణిభ్యాం శిరః ఖండోయనం స్త్రియః కుర్వంతో గురుభర్తॄణామాజ్ఞాం భర్త్స్యంతానాదరాః. స్త్రీలు 2 చేతులతో తలను గోకుకుందురు. పెద్దల ఆజ్ఞను, భర్త ఆజ్ఞను ఆదరము లేని వారై తిరస్కరించెదరు. స్వపోషణాపరా క్షుద్రాః దేహ సంస్కారవర్జితాః పరుషానృతభాషిణ్యో భవిష్యంతి కలౌ స్త్రియః.
కలియుగమున స్త్రీలు తమను పోషించుకొనుటలో ఆసక్తి కలవారు, క్షుద్ర స్వభావులు, దేహ సంస్కారము లేనివారు, కఠినముగా అసత్యములనే మాట్లాడువారు అయ్యెదరు. సశేషము. జై శ్రీమన్నారాయణ.